హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే పాల తాలికల్ని చేసి చూపించబోతున్నానండి. ఇది వినాయక చవితికి అట్ల తద్దికి అయితే మా సైడ్ కంపల్సరీ చేస్తామండి ఈ రెసిపీని. ఇది అమ్మమ్మల కాలం నెట్టి రెసిపీ అనమాట. మీరు కూడా ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇది పెద్ద ప్రాసెస్ అని చెప్పి పని కట్టుకుని చేయాలి అనుకుంటా ఉంటారు కదా. అంత ఎక్కువ పని పెట్టుకోకుండా ఈజీగా సింపుల్గా ఎలా చేసేసుకోవచ్చు ఈ పాల తాలికల్ని. తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మై వరల్డ్ తెలుగు. దీనికి మనకి బియ్యం పిండి కావాలండి. మీరు ఏ విధంగా ఏ గ్లాస్తో అయితే ఏదైనా ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి. గిన్నె కానీ గ్లాస్ కానీ ఇలాగ కొలత పెట్టుకుని ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకుంటే స్టవ్ వెలిగించుకుని ముక్కుడు పెట్టుకుని అదే గ్లాస్తో ఒక గ్లాస్ నీళ్ళని వేసుకోవాలండి. ఈ నీళ్ళు బాగా మరగాలన్నమాట. ఇలా మరుగుతున్నప్పుడు ఒక స్పూను బెల్లాన్ని వేసుకుంటే మనకి ఇవి చప్పగా ఉండకుండా ఉంటాయన్నమాట. పాల తాలికలు అనేవి మంచి రుచిగా ఉంటాయి. ఇలా బాగా మరుగుతున్నప్పుడు మీరు బియ్యం పిండిని వేసేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బియ్యం పిండి వేసేసి ఇలాగ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక ఇలా కలుపుకుంటూ మూత పెడితే ఒక 5 నిమిషాల పాటు ఈ పిండి అనేది మగ్గిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవాలండి. చల్లారి పెట్టుకుని ఇలాగా మొత్తం అంతా కలుపుకుంటూ ఇలాగ ఉండలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర జంతికల గొట్టం ఇలాంటిది ఉంటే ఇలాంటి దాంట్లో తీసుకోండి, లేదంటే మామూలుగా నొక్కుకునేది ఉంటుంది కదా, అది కూడా తీసుకోవచ్చు. ఇలాగ పెద్ద చిల్లులు ఉండే జంతికల రేకునైతే వేసుకుని అందులోకి ఉండలుగా చేసుకుని పిండి ముద్దని ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకుని ఇలాగ జంతికలు ఒత్తుకున్నట్టు ఇలా వీటిని ఒత్తేసుకోవటమే. ఇలాగా ఇదైతే ఇలా తిప్పుకునేది కాబట్టి ఇలా సులువుగా అయిపోతుందండి. ఒత్తుకునేది అయితే అయినా కూడా బాగానే సులువుగానే అయిపోతుంది అనమాట. ఇలాగా అన్నీ ఇలా చేసేసుకున్నాక కొంచెం పిండిని అయితే చల్లుకోండి, ఎందుకంటే అవి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. ఇలాగ మామూలుగా అయితే మనం పాల తాలికల్ని ఇలా చేసుకుంటామండి, ఇలా చేస్తాము. అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఇలాగ సింపుల్గా ఈజీగా ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చు. మీకు ఓపికగా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి, లేదంటే ఇలా చేసుకోండి. నేను 1 లీటర్ పాలనైతే తీసుకున్నానండి. అది కూడా ఫుల్ క్రీమ్ పాలను తీసుకున్నాను. దీనికి చిక్కని పాలైతే మనకు రుచిగా ఉంటుందండి. మీ ఇష్టం, ఏ పాలైనా తీసుకోవచ్చు. ఇలాగా బెల్లాన్ని కోరేసుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకుని పాలు పెట్టుకున్నాక సిమ్లో పెట్టుకుని ఈలోపు బెల్లం కోరేసుకుని పక్కన పెట్టుకోండి. మీకు ఎంత తీపి తింటే అంత పాలు అనేది ఇలాగా ఒక 2 సార్లు అయితే 2 పొంగులు వచ్చే వరకు అయితే వీటిని మరిగించుకోవాలండి. ఇలా మరుగుతున్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని వీటిని వేసేసుకోవాలి. మనం రెడీ చేసి పెట్టుకున్న పాల తాలికలను అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ కూడా వేసేసుకుని కదపద్దు, అస్సలు కదపకండి. కదిపినా కానీ జాగ్రత్తగా ఇలా చిన్నగా కదపండి. ఒక 5 మినిట్స్ తర్వాత అలా పొంగు వచ్చినట్టు అయితే అప్పుడు ఇంకా మీరు బెల్లాన్ని వేసేసుకోవచ్చు. వేసేసుకుని స్టవ్ పై నుంచి దించేసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకుని చిన్న మూకుడు పెట్టుకుని అందులోకి కొంచెం జీడిపప్పుని అలాగే కొంచెం కిస్మిస్ని వేసుకుని వేయిస్తున్నాను. వీటిని ఇలాగా బాగా వేయించుకున్నాక ఇది నెయ్యితో పాటుగా వాటిని కూడా చక్కగా ఇందులో వేసేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఇలా రెడీ అయిపోయినాయి పాల తాలికలు. మీరు కూడా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. బెల్లము కరిగిపోతుందండి, లేకపోతే గరిటెతో నెమ్మదిగా కలుపుకుంటే మనకి బెల్లం అనేది కలిసిపోతుంది. మీరు తినే తీపిని బట్టి బెల్లాన్ని ఇంకా పడితే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఇదిగో ఇలా పాల తాలికలు అయితే రెడీ అయిపోయినాయండి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీరే విధంగా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మన ఛానల్లో చాలా మంచి రెసిపీస్ అయితే ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా అవి కూడా చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్. నేను మీ శైలజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.